ప్లే బటన్ కస్టమ్స్ లో అయిపోయిండే. ఈ ప్లే బటన్ ఇది ఏదో పెద్ద స్టోరీ అయితే అయింది. స్క్రీన్ మీద కూడా వేస్తా ట్విన్నింగ్ వాయిస్ అని చెప్పేసి, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ముందే పైసలు తక్కువ వస్తున్నాయి, మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి. ఎందుకు iPhone 14 లో వీడియో తీస్తును పైసలు బాయ్ అన్న, హ్యాపీ జర్నీ. సిల్వర్ బటన్ టు యు మోసం తీసిది. యూట్యూబ్ వాడు ఒక్కటే తప్పు చేస్తాడు, ఏంటంటే ఈ కామెంట్ లో దాంట్లో చేస్తాం. ఏ ఎదవా ఇంటికి వచ్చింది సో ఇట్లా చేస్తుండు. సో ఫైనల్ గా మనం ఓపెన్ చేస్తున్నా మన ప్లే బట్ कंपनी है असिस्टेंट क्या बोलते कंपनी कमाल है बर्मनी इनको लग रहा सारे बन रहे अगले लग रहे बहुत फनी आपस वाले मत कर आए बापुन कट्टर 37 70 अब बड़े कर रहे ना फिल्म शो तेरा अपना गैंगस्टर तेरा अपना एक्टर तेरा ब्रेजी में बस्ती का हस्ती ब्रो आ गए ले भाई लोग अभी गलती लो मैंने बॉम्बे में बचाई. సో శశి అయితే కాల్ చేసిండు, ఇప్పుడు డెలివరీ వచ్చి తీసుకోమనేసి. సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది, మరి ఎప్పుడు అన్బాక్సింగ్ చేసారో తెలియదు. సిల్వర్ ప్లే బటన్ సైకిల్ తీరా దాంట్లోకించి భయం భక్తి సిగ్గు శరం లేదు. అదొక్కటే లేదా తెలుసా? ఏంటో సార్ ఇప్పుడు దీన్ని ఏదన్నా ఒక ప్రాంక్ చేద్దాం. ఏం చేస్తాం? దీన్ని కొట్టదు. పెద్ద స్కెచ్చే బేటా. హీరో కొడతారు ఎవరైనా అంటే ఏం చేస్తావు? ప్రాంక్ చేయాలా కంపల్సరీ? పాపం మళ్ళీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు దీనికి ఏమైనా అయిందంటే మళ్ళీ తర్వాత నా పేరు అయ్యద్దు, నాకు తెలియదు. దేవాన్స్కే సంబంధం అని చెప్తాను. డైరీ పెడితే ఎట్లా? కొడతాడా? భయం ఉంది వాళ్ళు ఎందుకు ప్రాంక్ చేయడం? వద్దురా పోనీ, పాపం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుండ్రు. ఇప్పుడు వస్తాడేమోగా మరి ఇంటికి. అరే దేవా, నీకు చాక్లెట్ పంపించిండ్రా? వాళ్ళు ఉందావు చూపి. ఇది వెయిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఇది తీసి ఖాళీ బాక్స్ ఇస్తే గుర్తు పడతాడు కదా. డైరీ వెయిట్ ఉంటుందా? ఏదైనా ఒక డైరీ తెప్పురని ఫీల్ అవుతాడు బేట. మళ్ళీ ఏంటి మమ్మీ ఎవడు? చూడండి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండదు కానీ లాస్ట్ కి ఎవరు చేసినట్టు నాకైతే సంబంధం లేదు. దేవాంశ చేసిన వీడియో తీసినాక అందుకనే చెప్పిన నాకు తెలియదు అని చెప్పి వేరే టెప్ మళ్ళీ డౌట్ వస్తుంది లేదంటే. అమ్మా దేవాంశ ఎడ తీసుకున్నావు ఇవన్నీ? అయ్యా నిన్ను కొట్టడానికి వస్తే నేను కూడా మధ్యలో రాను. నేను రాను మరి నువ్వే చెప్పించినావు ఇదంతా. నేనైతే మధ్యలో రాను. డాడీ కూడా లేడు. ప్రాంక్ అనుకుంటున్నావు కానీ శశి మామతో నీకు ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బో పాపం ఎంత ఖుషి అవుతాడో.
అయ్యో అప్పుడు నేను ఇట్లా డాన్స్ చేస్తాను. చాక్లేదా చాకులే కత్తర్ లేదా చాకు పట్టుకొని కట్టారు లేదా కానీ చాకు లేదా అన్న దవ్వుమని అయ్యా 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 చెప్తే నీ పేరు ఏం చెప్తా మమ్మీ దీన్ని ట్రై చేసిన చెప్పు ఓకే నో యూస్ వాడు విండండి సో మరి ఎంత తీసుకోవచ్చు వచ్చేసిన మామ డాడీ కవర్డ్. సో ప్యాకింగ్ అయితే సక్సెస్ఫుల్ అయిందో లేదో ఇప్పుడు ఇద్దాం. మమ్మ చూడు నువ్వు కూడా ఒకసారి చూడు. ఇదిగోండి. డౌట్ వస్తుందా శశి మామకి? రాదు. అన్బాక్సింగ్ చేసినట్టు తెలుస్తుందా? తర్వాత సో మన మొత్తం దేవాంశి ఇప్పుడు వస్తాడో చేసిండు, చూద్దాం. మొత్తం దేవాంశి చేసిండు. అమ్మ కానీ ఇది నిజంగా చెప్పు. చూసా శశి మామ వస్తుండే ఒక 5 minutes. ఎవరు నవ్వకండి, డౌట్ వస్తుంది మళ్ళీ. రిమోట్ అయితే మనం టీవీలో ఏమైనా చూద్దాం అంటారు. నేను ఫోన్ చూసుకుంటున్నా. A few moments later. సో ఫైనల్గా మన ప్లే బటన్ అయితే వచ్చేసింది. సో హలో గైస్, ఇది శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అదర్శన్. సో ఫుల్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే ప్లే బటన్ వచ్చిందని ఇప్పుడే కాల్ వచ్చింది. సో మనం జల్దీ లోపల పోయి అన్బాక్సింగ్ చేద్దాం. హాయ్ గాయ్స్, ఏందది కాలు ఇచ్చి పడేసినాం మనం. ఎట్లుంటుంది మనతోని? దా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సరే, నీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పాట ముందే పైసలు తక్కువ వస్తున్నాయి, మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి. ఎందుకు? ఐఫోన్ 14 లో వీడియో తీస్తున్నావు, తక్కువ వస్తున్నాయి పైసలు. అరే సరే, ఇదంతా వద్దు. నేను ఎప్పుడెప్పుడు ప్లే బటన్ అన్బాక్స్ చేయాలో చూస్తున్నా. సారీ, కెమెరా సెటప్ చేసుకుందాం, మైక్ అవన్నీ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? అరే మనం తీసుకున్న సెట్ వేసుకోపో, సేమ్ బ్లూ కలర్. ఇంకొకటి కూడా అనౌన్స్ చేయాలి దీంట్లో, అది కూడా చెప్తా. జల్దీ రా. మా వేస్టెడ్ వచ్చేసిండు సేమ్ సెట్ వేసుకొని. సరే సారీ బాయ్ 2020లో మార్చ్ ఎండింగ్లో ఓపెన్ చేసిన. నేను ఫస్ట్ వీడియో ఏం చేసిన తెలుసా? బండి 3 floors పైకి తీసుకొని పోయి చూసిన, మా ఇంట్లో వీలీ చేసిన. సో ఆ వీడియో, సో అది ఇప్పుడు వెతుకుదాం ఎక్కడుందో. ఒక నిమిషం. 200+ వీడియోస్ ఉన్నాయి. మనం ఈడ పెద్ద బ్లాగ్స్ కంటే షార్ట్స్ ఎక్కువ ఉంటాయి మనవి, ఎందుకంటే షార్ట్స్ మీద డైలీ ఫోకస్ చేసినాం కాబట్టి. మధ్యలో నాకు ఒక 5 months ఇన్స్టాగ్రామ్ నుంచి బోనస్ వచ్చింది అనమాట, లైక్ పేమెంట్. సో రెవెన్యూ వస్తుండే. సో దానివల్ల అంటే బ్లాగ్స్ కంటే షార్ట్స్ మీదనే ఎక్కువ రెవెన్యూ వస్తుండే. సో అప్పుడు మనం కంటిన్యూగా ఇవన్నీ చేసినాం అనమాట. సో అట్లనే ఇన్స్టాగ్రామ్ చేసిన ప్రతి ఒక్కటి యూట్యూబ్ కూడా అప్లోడ్ చేసినాం. 2 years అయింది అనుకుంటా. ఇగో బైక్ స్టన్స్ ఇన్ హౌస్ అని చూడు. 3 years ఏగో స్టన్స్ ఇన్ హోమ్ అని చెప్పి ఒక వీడియో పెట్టిన. దాని తర్వాత భీమవరంలో స్టన్స్ చేసినాం, అప్పుడు స్టార్ట్ చేసిన. దాని తర్వాత మన మెయిన్ వీడియో వచ్చేసి ఇది 11 lakhs వ్యూస్ వచ్చినాయి, హౌ టు డూ వీలీ. సో ఇదంతా పక్కన పెట్టుకుంటే మనం ఫైనల్గా 2 years తర్వాత మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి మనకి 1,49,935 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చిందనమాట. ఆల్రెడీ మనకి 1,50,000 సబ్స్క్రైబర్స్ అయినాక మనకి ప్లే బటన్ వచ్చింది. సో అందరు క్లాప్స్ కొట్టాలి ఓపెన్ చేయగానే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. యూట్యూబ్ వాడు ఒక్కటే తప్పు చేస్తాడు, ఏంటంటే దీని మీద ఏం ప్యాకింగ్ చేయడు, డైరెక్ట్ ఇట్లానే ఇస్తాడు. జస్ట్ ఒక 3 టేపులు తీస్తే లోపల ఏముందో తెలిసిపోతా అనమాట. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక సర్టిఫికేట్. డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్, యువర్ 100 ఆర్ యువర్ 1000 సబ్స్క్రైబర్, నెట్లీ రిమెంబర్ యువర్ 1 lakh సబ్స్క్రైబర్ అని చెప్పి ఇచ్చిండు. తర్వాత ఫ్యాన్స్ అంతా రికమెండేషన్ ఎట్లయిందో, ఇంప్రెసివ్ మైల్స్టోన్ ఆఫ్ రీచింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఒకటి మింగేషన్ వీను ఇది కూడా మింగేషన్. we can't do support and సబ్స్క్రైబర్ రీచ్ అయినప్పుడు ఈ సర్టిఫికేట్ చూసి ఆ సర్టిఫికేట్ కూడా చూసుకొని చదువుకోమని చెప్తున్నాడు. సో మనకి ఇంకొక అవార్డు కావాలి అంటే, ప్లే బటన్ కావాలంటే మనం వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేస్తే ఇంకో ప్లే బటన్ ఇస్తాడు. అండ్ దేవంశానికి విమర్ తిను
If your award was damaged during shipping or if you have any questions, please contact youtubecreators@society.com అంట. సో మన అవార్డ్ కి ఏమైనా అయినా డ్యామేజ్ అయ్యి మ్యాచెస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఈ అడ్రస్ కి మనం మెయిల్ చేస్తే సంథింగ్ ఏదో ఒకటి మనకి చెప్తారు. ఆ తర్వాత చూద్దాం. సో మన ప్లే బట్ నాకు రాగానే డౌట్ ఉండే ఇక్కడ టేపు ఏమొచ్చింది? అయ్యో డైరీ డైరీ ఇచ్చారు. సారీ. డెలివరీ బాయ్ ఏమన్నా తీసి ఉండొచ్చా ప్యాకింగ్? ఏమో అక్క, యూట్యూబ్ కూడా పంపించారు అట్లా. యూట్యూబ్ కూడా ఎందుకు అట్లా పంపిస్తారు బే? అసలు ఎట్లుంటది సిల్వర్ పుల్లే బటన్? అసలు ఎట్లుంటది సిల్వర్ పుల్లే బటన్? సో మనకు ప్లే బటన్ అయితే రాలేదు, సారీ అని వచ్చింది. నాకు ఎందుకో ఏదో డౌట్ కొడుతుంది. సో అప్పటి వరకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేద్దాం. దీన్ని మనం ఫోటో తీసి మెయిల్స్ అవన్నీ చేద్దాం. అది పక్కన పెట్టేస్తే నేను ఇంకా దేవాన్స్ కలిసి ఒక ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఛానల్ పేరు ఏంది? ట్విన్నింగ్ బాయ్స్ అని. ఎందుకంటే ఇలా మేము ఇద్దరం సేమ్ షర్ట్ వేసుకోవడానికి కూడా కారణం అదే. సో ఇప్పటి నుంచి మాకు ఇద్దరి కొలాబరేషన్ లా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకంటే వీడియో చెప్పే కంటెంట్స్ నాకు నా ఛానల్ వేసుకోలేకపోతుంది. ఎందుకంటే మనకు కంప్లీట్ బైకింగ్ ఛానల్ కాబట్టి. ఈడు చూడడానికి ఇంతనే ఉంది కానీ ధమాక్ చాలా పెద్దగా ఉంది. ఒకటి రెండు ధమాకులు ఉన్నాయి ఇంకి. ఈ వీడియోస్ అన్ని తీసి నా ఛానల్ వేయలేకపోతున్నా అనమాట. అందుకే ఇంకో ఛానల్ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కింద ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తా, ట్విన్నింగ్ బాయ్స్ అని చెప్పేసి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు నాకు ఎంత సబ్స్క్రైబ్ చేసారో మా ఇద్దరికి అంతనే సపోర్ట్ చేయండి. ఈ ప్లే బటన్ ది ఏదో పెద్ద స్టోరీ అయితే అయింది. మేబీ డెలివరీ చేసే వాళ్ళు ఇవ్వచ్చు, లేదా మధ్యలో ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఎక్కడనో కొడుతుంది. అర్థమైందా మీకు? నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుంది, ఎడమ కన్ను. చలో ఫస్ట్ మనం పోయి కంప్లైంట్ ఇద్దాం. నేను అందరి మీద కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఇప్పుడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళే ఆటోమేటిక్గా బయటికి తీసుకొస్తారు. ఎవరు చేసిరు ఏంది అంతా బయట పడుతుంది. కంప్లైంట్ ఇచ్చినాక మెయిల్ పెట్టాలక్క. ఇప్పుడు వాళ్ళే కెమెరాలు అన్నీ చూసి పట్టుకుంటారు. వీనికి 2 లక్షలు పెట్టి కంప్యూటర్ ఇప్పించింది ఎందుకు అనుకుంటున్నావు? యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడానికి. అది యూట్యూబ్ creators@society awards-కి మెయిల్ అయితే చేస్తున్నాం అబౌట్ ప్లే బటన్. అంటే అంత ఈజీగా రాలేదు ప్లే బటన్. నాకు ఫెడెక్స్లో నుంచి వచ్చినప్పుడు కస్టమ్స్లో అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ప్లే బటన్ పైన యూట్యూబ్ నేమే ఇచ్చిన, అంటే లైక్ శశి యాదవ్ స్టాండ్స్ అని. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం మన గవర్నమెంట్ ఐడి ఏమైతే ఉంటుందో డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు ఆధార్ కార్డు మీద పేరు ఏమైతే ఉంటుందో ఇవ్వాలి. యాక్చువల్గా నాది బి శశిధర్ యాదవ్ అని ఉంటుంది, కానీ నేను శశి యాదవ్ స్టాండ్స్ అని ఇచ్చిన. దానివల్ల నాకు రిసీవింగ్కి చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ వాళ్ళకి నా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఈ ప్రూఫ్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక డిక్లరేషన్ లెటర్ రాసి ఇచ్చిన అనమాట. లైక్ నేనే ఈ పర్సన్ని అని చెప్పి రాసి దాంట్లో సైన్ చేసి నా షిప్మెంట్ నంబర్, కాన్సిగ్యూట్ నంబర్ సంథింగ్ అంటారు ఇచ్చిన తర్వాత ఇప్పటికి అయిందనమాట. అందుకే చాలా లేట్ అయింది, చెప్పడం మర్చిపోయినా. అండ్ ఫైనల్ వచ్చినాక ఇట్లా ఎందుకు అయిందని చెప్పి నేను ఇంకా అర్థమైతలేదు. సో మనం జల్లి మెయిల్ అయితే పెట్టేద్దాం. A few moments later. ఎవరిది పని? అయ్యో మొత్తం దేవాంశ్ వాని సతాస్తం అంటే వాడిని పైన ప్రాంక్ చేసిండు. సో మేము ఇందుకే కొత్త ఛానల్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయినాము యాక్చువల్గా. సో ఫైనల్లీ గాడ్ అక్క నిజంగా తెలుసా ఆడ చూడు ఆల్రెడీ సగం మెయిల్ కొట్టేసిన నేను. అందుకే ఏదో మెయిల్ పెట్టేస్తా. ప్యూర్ సిల్వర్ ఇచ్చారు దీంట్లో. ఇదంతా దేర్ది మగ్గ అని ప్లాన్. ముంగడికి వెళ్దాం, లైటింగ్ లేదు. సో ఫైనల్ గా మన హార్డ్ వర్క్, మన డ్రీమ్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఫుల్ఫిల్ అయిపోయింది. లైక్ అరే ఎదవా అద్దం చూసుకొని కాదు, అది సిల్వర్ ప్లే బటన్ రా. సో ఇట్లా చేస్తాడనమాట. నేను ప్రతి వీడియోలో నాకు డిస్టర్బెన్స్ ఒకడు ఉంటాడు పక్కన, అది వీడు. సో ఫైనల్ గా మన ప్లే బటన్ అయితే వచ్చేసింది. సో ఎవరు చేసి ప్లాన్ వీందేనాక. సో చూసినారా, అసలు ఈ దాచిపెట్టాలని థాట్ ఎవ్వరికి రాలే కానీ వీనికి వచ్చింది. అంటే ఈ చిన్న దమక్లా చాలా పెద్దగా ఉంది మెదడు. మూల కొట్టేసి ఒక దగ్గర పెడదాం. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. జై హింద్.